హలో మచాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఐఎల్స్ లిజనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మోనోలాగ్, ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి డైలాగ్స్ ఆర్ 3 or 4 పర్సన్స్ కాన్వర్జేషన్ ఉండొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ పార్ట్ వచ్చేసి మళ్ళీ మోనోలాగే ఉంటుంది అనమాట. సేమ్ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మీరు టైం ఇచ్చినప్పుడు మీరు సెకండ్ థర్డ్ పార్ట్కి నావిగేట్ అయిపోయి అక్కడ క్వశ్చన్స్ చదువుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్లో చాలా తక్కువ టైం వస్తుంది క్వశ్చన్స్ చదవడానికి. సో ఈ టిప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు పర్సనల్గా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం మరీ అంత ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. లైక్ కాన్వర్జేషన్ రన్ అవుతున్నప్పుడే డైరెక్ట్గా చదివేసి ఆన్సర్స్ పెట్టేయచ్చు. సో అలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ పక్కా కరెక్ట్గా చదవాలన్నమాట. లైక్ 1 word ఆర్ ఏ నెంబరా, లేకుంటే 1 word 2 words 2 words ఆర్ ఏ నెంబరా అని. ఒకవేళ మీరు అది మిస్ అయినట్టయితే మీకు మార్క్స్ మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, 1 word ఉన్నప్పుడు అక్కడ మీరు 1 word రాయాలి. ఆన్సర్ సపోజ్ 50 అనుకో, 50 పెట్టేస్తారు. కానీ అక్కడ క్వశ్చన్లో మాత్రం వాడు 1 word అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో అది రాంగ్ అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు ఖచ్చితంగా హెడ్డింగ్ నీట్గా చదువుకోవాలి ప్రతి పార్ట్కి. సెకండ్ వచ్చేసి ఇందులో మ్యాక్సిమం మెంబర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది హైఫనేటెడ్ వర్డ్స్ అనమాట. హైఫనేటెడ్ వర్డ్స్ ఏమనుకుంటారంటే 2 words అని కొందరు అనుకుంటారు, లైక్ 3 words అని కొందరు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ సిస్టర్ ఇన్ లా అని ఉంటుంది. ఆడేమో ఇన్స్ట్రక్షన్లో 3 words ఆర్ ఏ నెంబర్ అని ఇస్తాడు, కానీ మీకు ఆన్సర్ ఏమొచ్చుంటే సిస్టర్ ఇన్ లా. సో ఈ 3 wordsలో పెట్టేయచ్చు అని చెప్పేసి 3 words కింద రాసేస్తారు. సో అది మీకు రాంగ్ కింద లెక్కేస్తారు అనమాట. సిస్టర్ ఇన్ లా అన్నప్పుడు పక్క హైఫనేటెడ్ ఉంటుంది, అది 1 word కిందే రాయాలి. సో అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి, కరెక్ట్గా 9th క్వశ్చన్కి ఆల్రెడీ వాడే యూరోస్ ఇక్కడ సింబల్ ఇచ్చాడు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో 1 word ఆర్ ఏ నెంబర్ ఉంది. సో ఏం చేస్తారంటే 9 euros అనుకోండి, 9 euros అని రాస్తారు. సో అలా రాసినప్పుడు ఇది రాంగ్ అవుద్ది. ఆల్రెడీ యూరోస్ వాడు ఇచ్చాడు. సో 9 అని ఉంటే 9 అని మాత్రమే రాయాలి ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే ఒక్కోసారి మనము బాగా ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ అలా ఒక్కోసారి కాన్వర్జేషన్ మిస్ అవుతూ ఉంటాము. లైక్ అది బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం 6th గురించే చూస్తూ ఉంటాము. అది వచ్చి ఉండదు, అది వెళ్ళిపోయి ఉంటుంది, కానీ మనకు తెలిసి ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే 7th 8th క్వశ్చన్స్ కూడా మీరు రెడీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇన్ కేస్ మీరు 6th మిస్ అయ్యారంటే నెక్స్ట్ 7 8 9 10 అయినా కనీసం ఆన్సర్ చేసేలా ఉండాలి. సో దట్ మీకు ఒకటే మిస్ అవుతుంది, లేదంటే మొత్తం ఆ సెక్షన్లో 5 questions మిస్ అయిపోతారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గెస్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ కొన్ని చోట్ల ఆ ఏరియా అంటే అక్కడ ఏమై ఉండొచ్చు. కొన్ని చోట్ల ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు నెంబర్సే వస్తాయి. కొన్ని చోట్ల పిన్ కోడ్ అని ఉంటుంది. అక్కడ నెంబర్సా లేదా లెటర్సా, స్ట్రీట్ నేమా, అలాంటివి గెస్ చేయడం వల్ల, నౌన్సా అడ్జెక్టివ్సా, ఇలా గెస్ చేయడం వల్ల మీకు ఆ కాన్వర్జేషన్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇది అని పర్టికులర్గా తెలియడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ రాసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మ్యాప్ ఏదన్నా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆడు ఒక చోటు నుంచి స్టార్ట్ చేస్తాడు. మీరు కర్జర్ని బాగా దాంతో బట్టి మూవ్ చేయండి. సో దట్ మీకు ఏ లెటర్ ఎక్కడ అనే ఆన్సర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ MCQs వచ్చేసి సేమ్ అనమాట. మీకు ఏదైనా ఒక ఆప్షన్ విన్న వెంటనే అది చూస్ చేసుకోకండి. ఎందుకంటే ఒకసారి సెకండ్ థర్డ్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో ఎలిమినేషన్ కూడా పక్కా ట్రై చేయండి. ఒకసారి ఇది కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మీరు 2 things లైక్ MCQsలో 2 or more చూస్ చేసుకునే ఉంటాయి. సో అవి కూడా సేమ్ మీరు కరెక్ట్గా పక్కా వింటే అది టిక్ చేసుకోండి, లేకపోతే త్రూ ఎలిమినేషన్ మెథడ్ ఇవి చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్ టిప్ వచ్చేసి నాది, మీకు ఫస్ట్ పేపర్ ఇస్తారనమాట. లైక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే మీకు చేతిలో ఒక పేపర్ ఉంటుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసే వాళ్ళకి చెప్తున్నాను. మీకు పేపర్ ఇవ్వగానే 1 to 40 నెంబరింగ్ వేసుకోండి. సో నెంబరింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు యూజ్ అవుతుంది. ఎప్పుడో చెప్తాను. ఫర్ సపోజ్ మీరు 25 26 రాస్తున్నారు, వెంటనే ఉన్నాయి ఆన్సర్స్. సో అప్పుడు మీరు వెంటనే టైప్ చేయలేరు చాలామంది, లైక్ స్లోగా టైప్ చేసే వాళ్ళు అయితే. అప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ 25th వాళ్ళు టైప్ చేసినా 26th ఇక్కడ రాసేసుకుంటారు. సో 27 నుంచి మళ్ళీ ఇందులో టైప్ చేసేసుకొని అది అలా పెట్టేసుకుంటాం అనమాట. లాస్ట్లో మొత్తం చెక్ చేసుకోవడానికి 2 minutes టైం ఇస్తాడు. సో ఆ 2 minutes గ్యాప్లో ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో మ్యాక్సిమం లిజనింగ్లో టిప్స్ అయితే మొత్తం కవర్ చేశాను. కొన్ని నార్మల్ మీకు అర్థమైపోతుంది, లైక్ రాసేటప్పుడు మీరు 1 or 2 మార్క్ టెస్ట్ తీసుకుంటే
మెయిన్గా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన హెడ్డింగ్స్ కాదు ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే చాలామంది చదవరు. సో ఇన్స్ట్రక్షన్స్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు పేపర్ ఇవ్వగానే 1 to 40 నెంబరింగ్ వేసుకోండి. అది యూజ్ అవ్వకపోయినా మీకు కాన్ఫిడెంట్గా ఉన్నా ఈవెన్ దో మీరు 40 టైప్ చేయగలరని అది చేసుకోవడం, పక్కన నెంబరింగ్ వేసుకొని రెడీగా ఉంచుకోవడం వల్ల పక్కా హెల్ప్ అవుతుంది ఏదో కేసులో. సో ఇదన్నమాట లిసనింగ్ గురించి.